నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి బీజేపీ ప్రాతినిధ్యం పెరిగింది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో రాష్ట్ర మంత్రి ఒకరయ్యారు, 3 ఎంపీలు అయ్యారు. అందులో ఒకరు కేంద్ర మంత్రిగా ఎంపికయ్యారు. అయితే ఇంత ప్రాతినిధ్యం పెరిగినా ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారు బీజేపీ ప్రజాప్రతినిధులు. సాధారణంగా అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు ఎంతో ప్రాధాన్యం దక్కాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో కూటమి ఉండడం, ఎన్డీఏ A3 అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ కారణం కావడంతో ఏపీ నుంచి చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. అయితే మరోవైపు జనసేన అధినేత పవన్ ను బీజేపీ బలంగా నమ్ముతోంది. దాని ఫలితంగానే బీజేపీ ప్రజాప్రతినిధులకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. వారు సాధారణ ఎమ్మెల్యేలుగా మారారు. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. అయితే 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 3 పార్లమెంట్ స్థానాలను గెలుపొందింది. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. అలాగే ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర కేబినెట్ లో స్థానం పొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా గెలిచారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ బీజేపీకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగాను ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. బీజేపీ నుంచి ఈసారి ఎమ్మెల్యేలుగా సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి లాంటి వారు ఎన్నికయ్యారు. విశాఖ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు సైతం పోటీ చేసి గెలిచారు. అయితే వారంతా నామ మాత్రమే అయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నికైన సత్యకుమార్ యాదవ్ పెద్దగా ముందు చూపు లేకపోతున్నారు. కేంద్ర మంత్రిగా ఎన్నికైన శ్రీనివాస్ వర్మ సైతం పార్టీ బలమైన ఉనికి చాటుకునే వ్యవహరించడం లేదన్నది ఆరోపణ. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఉన్నారు. అయితే ఎన్నికల అనంతరం బీజేపీ బలంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం లేదన్న విమర్శ ఉంది. అయితే పేరుకే బీజేపీకి ప్రాతినిధ్యం పెరిగింది, కానీ ఆ పార్టీ మాత్రం బలం పెంచుకోలేకపోవడం లోటే. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.